వెట్రివేల మురుగనక్కి అరోహర. మనం సాధారణంగా మామిడికాయలతో ఊరగాయలు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవుతుందంటే పచ్చిబాటం ఉన్న కాయలతో పాటు జతకట్టి పండుబాటం ఉన్న కాయలు వచ్చేస్తూ ఉంటాయి. మనం నిరుత్సాహపడతాం, అయ్యయ్యో ఇదేమిటి పండుబాటం వచ్చింది ఊరగాయకి పనికిరాదు కదా అని. ఏమీ బాధపడక్కర్లేదు. ఓపుగా ఉందనుకోండి, ఉప్పులో తరిగేసేసి ఎండపెట్టేసి ఒరుగులుగా చేసుకుని చక్కగా దాన్ని పప్పులో వేసుకోండి, ఏమీ నష్టమేమీ లేదు. పడేసుకుంటాం ఏమిటండి, ఏదో విధంగా ఉపయోగించుకోవాలి. కానీ అలాగే తీపి మాగాయ కానీ తీపి ఆవకాయ కానీ తినేటటువంటి వాళ్ళకి పండుబాటం ఉన్న కాయ చక్కగా అక్కడికి వస్తుంది. పచ్చిబాటం ఉన్న కాయని మనం తొక్కడు పచ్చడి, ఆవకాయ, మాగాయ వగైరా వగైరా చేసుకుంటాం. పండుబాటం ఉన్న కాయలను కూడా చక్కగా మనం ఏం చేస్తామంటే తీపి ఊరగాయ కింద, తీపి మాగాయ కింద మనం చెల్లుబాటు చేసేసుకోవచ్చు అనమాట. సరుకు బోళ్ళంత పిరవండి, ఏమీ వృధా చేసుకోకల్లా ఉపయోగించుకునే విధంగా కనుక ఉపయోగించుకున్నట్టయితే చక్కగా అక్కడికి వస్తుంది. ఈ విధంగా మీరు దాన్ని వాడుకోండి. పండుబాటం ఉన్న కాయని, పచ్చిబాటం ఉన్న కాయని ఈ విధంగా వాడుకోండి. సరేనా?